నారా లోకేష్ పై చీటింగ్ కేసు పెట్టాలి, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని ఎన్నికలకు ముందు చెప్పి ఇప్పుడు మోసం చేశారంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ డీజిల్ ధర ఏపీలోనే ఉందని, ప్రజల మీద రోజుకు 10 కోట్ల భారం వేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఏపీతో పోల్చితే తెలంగాణలో 3, తమిళనాడులో 10, కర్ణాటకలో 7 రూపాయలు తక్కువ. ఏపీలో మాత్రం ట్యాక్సుల పేరుతో దోచుకుంటున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ధరలు తగ్గించకపోతే కార్లు, బైక్ల మీద ప్రయాణం చేయవద్దంటూ నీతులు చెప్తారా? చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లో తిరుగుతున్నారు. ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీ పేరుతో చంద్రబాబు ప్రతి నెల ఈవెంట్లు చేస్తూ మరింత వృధా చేస్తున్నారు. వెల్లంపల్లి నిలదీశారు. నీతి కబుర్లు ఆపి ఈ పెట్రోల్, డీజిల్ ఏ విధంగా రేటు తగ్గిస్తారనే సంగతి మీరు ప్రజలకు చెప్పండి. చెప్పకపోతే ప్రజలు ఇప్పటికే మీ మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఇంకా తిరుగుబాటు పెరుగుతుంది తప్ప తిరుగుబాటు తగ్గే పరిస్థితి ఎక్కడో కనపట్ల. చూసుకుంటే కనుక రాష్ట్రంలో పెట్రోల్ రేటు మీద 31% వ్యాట్ అంట. అదేవిధంగా 4 రూపాయలు ఒక ట్యాక్స్, మరో ₹1 రోడ్ డెవలప్మెంట్ సెస్ గా అని చెప్పి ఉంది. అదేవిధంగా డీజిల్ మీద 22.25% వ్యాట్ ఉంది. 4 రూపాయలు ఒక ట్యాక్స్ ఉంది, మరో ₹1 రోడ్ డెవలప్మెంట్ ట్యాక్స్ ఉన్నాయి. ఎందుకు తగ్గించట్లేదు మీరు? 30% ట్యాక్స్ ఉన్నప్పుడు తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? మీరు చెప్పారు కదా. ఒకసారి వారి మాటల్లోనే అదేవిధంగా నారా లోకేష్ గారు ఏం మాట్లాడారు, వారి యొక్క విధానాలు ఏంటో ఒకసారి మనం వారి నోటితోనే విందాం. ఒకసారి సాక్షి పత్రిక ఈ రోజు కూడా రాశాడు. సాక్షి విలేకరుడు ఉంటే చేతులు పైకి ఎత్తండమ్మా. లేదా ఓకే రాసుకో. ఈ ప్రభుత్వం 100 రూపాయలకు అమ్ముతుంది ఒక లీటర్ పెట్రోల్. దాంట్లో 28 రూపాయలు రాష్ట్ర ఖజానాలకు వస్తుంది. ఆకాశంలో ఉన్న ముఖ్యమంత్రి